6 సార్లు తిరిగిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి దేవుడు అంటున్నాడు, గట్టిగా ఏం చేయాలంటండి? కేకలు వేయాలంట, గట్టిగా అరవాలంట. 6 సార్లు తిరిగిన తర్వాత శక్తి ఉంటుందా? కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయారండి? వీక్ అయిపోయారు. శక్తి క్షీణించిపోయింది. కేక వేయడానికి కూడా సామర్థ్యము సరిపోట్లే. ఆ సందర్భంలో మానవ శక్తిలో నుండి వారు దేవుని శక్తిలోకి అడుగుపెట్టారు. బ్రేకింగ్ పాయింట్ దాకా దేవుడు తీసుకెళ్ళాడు. ద పాయింట్ ఆఫ్ వీక్నెస్, ద పాయింట్ ఆఫ్ బ్రోకెన్నెస్ ఈజ్ ద కీ ఫర్ ఎ బ్రేక్ త్రూ. ఎప్పుడైతే బ్రేకింగ్ పాయింట్కి వస్తావో, ఇంకా నా వల్ల కాదు ప్రభా, కానీ నీ మాట చెప్పావు, నేను చేస్తాను, నోరు తెరిచి బిగ్గరగా ఆరాధిస్తాను ప్రభా. కష్టమైన ఆరాధిస్తా, శక్తి లేకపోయినా ఆరాధిస్తా, నెరవేర్పు చూడకపోయినా ఆరాధిస్తా, మానవ రీతిగా నా శక్తి అంతా అలసిపోయినా ప్రభా నేనేం చేస్తాను? ఆరాధిస్తానని గలమెత్తి బిగ్గరగా కేకలు వేశారంతే. ఒక్క నిమిషంలో గోడలు ఏమైనాయండి? కుప్పగూలిపోయినాయి. ఏ పాయింట్కి వస్తావు నువ్వు? బ్రేకింగ్ పాయింట్కి వస్తావు. బ్రేకింగ్ పాయింట్ తెలుసా అండి మీకు? అంతవరకు ఉండి లాస్ట్ అంటావు చూడు, ఇంకా నా వల్ల. ఎప్పుడైతే నా వల్ల కాదంటావా, అక్కడే స్టార్ట్ అవుతుంది దేవుని వాగ్దానం. ఎప్పుడైతే ఇంకా నా వల్ల కావటం లేదు ప్రభు, ఇంకింతే అన్నావు అనుకో, ప్రభు అంటాడు, ఎస్, దిస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ బ్రేక్ త్రూ. అందుకొరకు ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే బలవంతుడు.